వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాల్ నగర్ కు చెందిన రోషన్ షావల్ అనే పొదుపు సంఘం సభ్యురాలు షేక్ మహబూనిసా మరియు 9 మంది సభ్యులను సిఆర్పిగా వ్యవహరిస్తున్న వహీదా పొదుపు గ్రూప్ కు వచ్చిన లోన్స్ లో కొంత మొత్తాన్ని వారికి ఇవ్వకుండా మోసం చేసిన కేసులో నంద్యాల వన్ టౌన్ పోలీసులు వహీదాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. మన వన్ టౌన్ పరిధిలోని బిలాల్ నగర్కు చెందిన షేక్ మహబూని మరియు ఇంకొక 9 మందితో కలిసి రోషన్ షా ఒలి అనే ఒక పొదుపు సంఘాన్ని పొదుపు గ్రూప్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్యాంకు నుండి లోన్లు తెచ్చుకోవడము కట్టడం అనేది జరుగుతుంది. ఈ గ్రూప్స్కి అందరికీ సంబంధించి సిఆర్పిగా వన్ టౌన్ పరిధిలోని పార్క్ రోడ్డుకు చెందిన షేక్ వహీదా సిఆర్పిగా పనిచేస్తుంది. ఈ గ్రూప్కి మంజూరైన ఒరిజినల్ లోన్స్ నుండి కొంత అమౌంట్ ఈ షేక్ వహీదా సిఆర్పి తీసుకొని తక్కువ అమౌంట్ ఇచ్చేది. ఆ విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులందరూ ఈ వహీదాను అడిగితే ఆమె అవును తీసుకున్నది వాస్తవమే, నేను తిరిగి ఇస్తానని చెప్పేసి వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాలని చెప్పేసి బ్యాంక్ నుండి ప్రెజర్ రావడంతో ఈ గ్రూప్ సభ్యులందరూ పోయి వహీదాను అడిగితే ఆ వహీదా డబ్బులు కట్టడం కానీ తర్వాత కట్టకుండా వాళ్ళను బెదిరించేది. ఆ విషయంలో మన వన్ టౌన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు షేక్ వహీదాని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. ఆమె దగ్గర నుండి అగ్రిమెంట్ కాపీని ప్లస్ ఈ పొదుపు సంఘానికి సంబంధించిన బుక్ను సీజ్ చేయడం జరిగింది. అమౌంట్కు సంబంధించి ఈ ఒక్క కేసుకు సంబంధించి 2,20,000 రూపాయలు ఈమె చీట్ చేసినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. తర్వాత ఫర్దర్ అప్డేట్స్ మీకు తెలియజేస్తాను.